పోలీస్ శాఖలో పై అధికారి చెబితే తలూపడం తప్ప ఎదురు మాట్లాడడం జరగదు. అదే రాష్ట్ర డీజీపీ అంటే సీఏ ఎస్ఐ స్థాయి అధికారులు సైతం దరిదాపులకు వెళ్లేందుకు సాహసించరు. అయితే విజయనగరం జిల్లా ఎస్కోట పోలీసులు ఏకంగా డీజీపీ వాహనాన్ని ఆపి తనిఖీ చేయడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. విషయం తెలిసి జిల్లా పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసేందుకు ఏపీ రాష్ట్ర డీజీపీ ఠాకూర్ మంగళవారం ఏజెన్సీలోని అరకు వైపు వెళ్లారు. సమస్యాత్మక ప్రాంతం కావడంతో కాన్వాయ్లో కాకుండా విశాఖ నుంచి ప్రైవేటు వాహనంలో బయలుదేరారు. మరో ప్రైవేటు వాహనంలో సెక్యూరిటీ సిబ్బంది అనుసరించారు. విజయనగరం జిల్లా ఎస్కోట ఫుట్ హిల్ వద్దకు వచ్చేసరికి అక్కడికి పోలీసులు వాహన తనిఖీలు చేశారు. లోపల ఉన్నది డీజీపీ అని తెలియక సీఏ బి వెంకట్రావు, సర్వేలెన్స్ టీం అధికారి ఇందిర ఆయన కారు ఆపారు. పోలీస్ బాస్ కారు అద్దం దించగానే బండి చెక్ చేయాలి సార్ అన్నారు. చేసుకోండి అంటూ ఆయన కారు దిగడంతో వెనుక వాహనంలో ఉన్న డీజీపీ సెక్యూరిటీ సిబ్బంది కూడా కిందకి దిగారు. ఎస్ఐ వద్దకు వచ్చి వారు ఏదో చెబుతూ ఉండగా ఆ వాహనాన్ని కూడా చెక్ చేసుకోండి అంటూ ఠాకూర్ పోలీసులకు సూచించారు. కారులో ఆయుధాలు కనిపించడం, తాము ఆపింది బాస్ కారే అని తెలియడంతో పోలీసులు కంగారు పడ్డారు. జిల్లా ఎస్పీ దామోదర్, విశాఖపట్నం డీఐజీ పాలరాజు సైతం ఈ విషయం తెలుసుకుని పోలీస్ బాస్కు ఫోన్ చేసి సారీ చెప్పారు. అయితే విధి నిర్వహణలో ఎలాంటి రాజీ వద్దని, అందరి వాహనాలను ఒకేలా చూసి తనిఖీలు చేయాలని డీజీపీ సూచించారు. మన వాళ్లు మంచి పని చేశారు, చాలా బాగా తనిఖీలు చేస్తున్నారు, రివార్డు ఇవ్వండి అని ఆదేశించారు.